21కి 21 జనసేన అధిక మెజారిటీతో గెలిచింది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగా అనిపిస్తుంది. గెలిచినందుకు ఎందుకంటే పవర్ స్టార్ పవర్ చూపించినట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఎప్పుడు చూడలేదు మనం. అంటే ఎవరికీ పడవు. 100కు 100 మార్కులు. కానీ కళ్యాణ్ గారికి మాత్రమే పడ్డాయి. అవును. 100 స్ట్రైక్ మెయింటైన్ చేస్తున్నట్టు. ఎంపీ ఎలక్షన్స్‌లలో కూడా 2/2 వచ్చిండు. ఓకే. కానీ అంటే ఒక్క సీటు కూడా రాలే. అంటే ఆయన కూడా గెలవలేదు అన్నారు. అలాంటి వాళ్ళకి ఈసారి ఏం చెప్తారు? అలాంటోళ్ళకా చెప్పలేం. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తది. ఓకే. వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. నచ్చలేనందుకే కాబట్టే ప్రజలు వ్యతిరేకం అయ్యారని నా అభిప్రాయం. ఓకే. కొడాలి నాని, రోజాపై మీ కామెంట్స్ ఏంటి? మరి ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే. చాలా మంది అంటున్నారు వీళ్ళ వల్లనే పార్టీకి చెడ్డ పేరు అని. అప్రాక్సిమేట్లీ రైట్ కావచ్చు. ఓకే. వైసీపీ ఎలాంటి మిస్టేక్స్ చేసిందంటారు? ఎందుకంటే చాలా లోగా ఓడిపోయింది. ఎందుకంటే చాలా 10 సీట్లు అసలు ఘోరం అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన 5 ఇయర్స్‌లో అంత డెవలప్‌మెంట్ ఉండొచ్చు నాకు తెలిసి. అందుకోసమే ప్రజలు రివర్స్ అయ్యారు ఆపోజిట్. ఓకే. అంటే అభివృద్ధి కావాలా మీకు? లేదంటే పథకాలు కావాలంటే 90% అభివృద్ధికే గుద్దారు ఓటు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పథకాల కన్నా అభివృద్ధి ఇంపార్టెంట్ కదా! మన ఫ్యూచర్ ఉంటది. ఓకే. అండ్ లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు అప్‌కమింగ్ అంటే చంద్రబాబుకు తగ్గ ఏమంటారు లీడర్ అని నేనంటే అభిమానిస్తున్నా. ఓకే. అండ్ బాలయ్య మళ్ళీ గెలిచారు. జై బాలయ్య. ఓకే. ఆ! అండ్ పవన్ గురించి 1 వర్డ్‌లో ఏం చెప్తారన్న? చెప్పలేం పవర్ స్టార్ అంతే. ఓకే. జగన్, పవన్ ఇద్దరిలో నిజాయితీ పరులు ఎవరు? పవర్ స్టార్. ఓకే. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవర్ స్టార్. ఇద్దరిలో గేమ్ చేంజర్ ఎవరు? పవర్ స్టార్. ఓకే. థ్యాంక్ యూ అన్న. కూటమి గెలిచింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లోనా? ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటారు. ఎందుకంటే స్థానం మారే కొద్దీ డెవలప్ అవుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూటమిని ఎంచుకున్నారని అనుకుంటున్నాను. అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ డెవలప్మెంట్ చూసుకొని మరి గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పనిచేసిందో కూడా ప్రజలకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని కూటమిని గెలిపించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు. 21కి 21 అంటే 100కు 100 మార్కులు కళ్యాణ్ గారికి పన్నాయి ఈసారి. ఎలా అనిపిస్తుంది మీకు? యాజ్ యూజువల్గా ఇప్పుడు కూటమిలో ఒక భాగం చూసుకుంటే జనసేన 21కి రావడానికి కూడా కారణం కొంచెం టీడీపీ కూడా అనుకోవచ్చు సపోర్ట్ నేషన్. ఎందుకంటే టీడీపీ సపోర్ట్ లేకుండా జనసేన 21 కూడా రావచ్చు, మేబీ చెప్పలేం. కొంచెం కూటమితో చేతులు కలిపారు కాబట్టి వాళ్ళకు కూడా బలం అనేది గట్టిగా ఏర్పడింది. సో జనసేన నిల్చున్న 21 స్థానాలకి 21 గెలుచున్నారు కాబట్టి కొంచెం ఇది ఆసక్తికర రిజల్ట్ అనొచ్చు. ఎందుకంటే 100కి 100 రిజల్ట్ రావడం అనేది మన ఎలక్షన్ చరిత్రలో లేదు. అంటే ఉన్న సీట్లు మొత్తం గెలవడం. సో ఆ సొంతాన్ని జనసేన క్రియేట్ చేసుకుంది, చరిత్రలో ఒక భాగంలో విలీనమైందని అనుకుంటున్నాను. వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఎక్కడ మిస్టేక్ చేశారు? వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ మిస్టేక్ కారణం ఏంటంటే ఇప్పుడు మనము తెలంగాణ ప్రజలము, మనం తెలంగాణ స్టూడెంట్స్, మన ఏపీ రిజల్ట్స్ మనకి ఎలా తెలుస్తాయి? మహా అయితే సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. సోషల్ మీడియా ద్వారా ఏముంటుంది? జగన్ గారు ఏంటంటే చెప్పాలంటే ఐటీ పరిశ్రమలు తేకపోవడం ఒకటి, మళ్ళీ ఫిజికల్ డెవలప్మెంట్ లేకపోవడం ఒకటి. అలాంటి విషయాల్లో ఏమైనా మనము సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం తప్ప కానీ వేరే అందులో ఇక మనం పర్టికులర్గా చెప్పడానికి ఏం లేదు. ఇక భవిష్య ప్రజలు దాన్ని ఉద్దేశించి బేస్ చేసుకొని ఇక వైసీపీని కాకుండా కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని అనుకున్నారేమో. కళ్యాణ్ గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? కళ్యాణ్ గారి దగ్గర నచ్చిన క్వాలిటీ అంటే వ్యక్తిపరంగా బాగుంటాడు అన్న వ్యక్తిత్వం. ఇక అంటే ఒక మనిషిని సహాయం చేయాలనే తత్వం కాకుండా ఒక మనిషిని వ్యక్తిగతంగా ప్రేమించడం. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే వ్యక్తిగత విషయంలో ఆయన మీద ఎన్ని రూమర్లు వచ్చినా ఎలాంటి అభావాలు వచ్చినా ఆయన ఏంటంటే వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోకుండా క్షమించి వదిలేస్తారు కదా, అలాంటి వ్యక్తిత్వం నాకు నచ్చింది ఆయన దగ్గర. అండ్ జగన్, పవన్ ఇద్దరిలో నిజాయితీ పరులు ఎవరు? జగన్ పవన్ ఇద్దరిలో నిజాయితీ పరులు అన్న, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియాలన్న. ఇప్పుడు ఇద్దరిలో ఫైర్ ఎవరు? ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియాలి. ఇద్దరిలో గేమ్ చేంజర్ ఎవరు? గేమ్ చేంజర్ అంటే కూటమి అనొచ్చు అన్న. ఇద్దరిలో కాకుండా కూటమి అనొచ్చు గేమ్ చేంజర్లో. ఒకళ్ళ భాగం అని చెప్పలే, కూటమి అని చేంజ్ అనొచ్చు గేమ్ చేంజర్లో. థ్యాంక్స్ సార్. సార్ హాయ్ సార్. హాయ్. ఎక్కడ సార్ ప్రాపర్ మంది? మాది కాకినాడ అండి. కాకినాడ. ఓకే, మనం చూసాము ఏపీ పాలిటిక్స్ చాలా ఉగ్రంతంగా ముగిశాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి అసలు? ఏమంటే ఎలా అనిపిస్తుంది అంటే
వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా బాగానే చేశారు, కానీ మెయిన్ డెవలప్మెంట్ సైడ్ లేక అనేది వ్యతిరేకత అనేది వచ్చిందని మేము అనుకుంటున్నామండి. వాళ్ళు బాగానే చేశారు. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది బాగా, అంటే కాపులకు సంబంధించిన సామాజిక వర్గంలో ఏంటంటే ఈసారి ఎలాగైనా గెలవాలి, 10 years నుంచి కష్టపడి చేస్తున్నారని సొంతంగా పార్టీకి అని చెప్పేసి అని జనాలు అనేది ఒక డెసిషన్ తీసుకున్నారు కంపల్సరీ గెలిపించాలని అని. అంచేత అది కూడా కాకుండా ఇప్పుడు ప్రతిపక్షం సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేదు యాక్చువల్గాను. అయితే ఏంటంటే మామూలుగా సంబంధించిన దాంట్లో ఇప్పుడు చూడాలి, అసెంబ్లీకి వెళ్తే ముగ్గురు ఒకసారి వచ్చారు కదా, టీడీపీ జనసేన, టీడీపీ చంద్రబాబు నాయుడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళు ముగ్గురు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళారు. ఈసారి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఒకసారి చూడాలి అసలు ఏమేమి క్వశ్చన్స్ రేజ్ చేస్తారో వాళ్ళు, వీళ్ళు ఎలా అడుగుతారో, వాళ్ళు ఎలా మాటలు రెస్పాండ్ అవుతారు అనేది జనాలు ఆసక్తిగా చూస్తున్నారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్. మేము కూడా అంతే రెడీగా, ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 అన్నారు కదా వీళ్ళు. ఈ సూపర్ 6 సంబంధించిన ఛాలెంజెస్ ఏంటంటే చాలామంది జనాల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఇలా డబ్బులు పంచడం వల్ల, పథకాలు ఇవ్వడం వల్ల అనేది శ్రీలంక అయిపోద్దని అన్నారు. మరి యాక్చువల్గా హైదరాబాద్లో సంబంధించిన దాంట్లో ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఇక్కడ పెట్టారు హైదరాబాద్లో. అయితే ఏంటంటే హైదరాబాద్ సంబంధించిన ఫ్రీ స్కీమ్ అనేది ఇక్కడ ఆటో వాళ్ళు లాస్ అవుతారని చాలామంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు ఇక్కడ ఆటో డ్రైవర్స్ వాళ్ళని. మరి ఇదే స్కీమ్ అనేది సూపర్ 6లో ఆంధ్రాలో కూడా ఉంది. అయితే ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన కూటమి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎలా అక్కడ ఆటో డ్రైవర్లకి ఎలాగ మేలు చేయగలరో ఇక్కడ ఫ్రీ స్కీమ్స్ అనేది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ సంబంధించిన దాంట్లో. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది కూడా ఏమీ లేదు, ప్రతిపక్షం లేకపోయినా అయితే జగన్మోహన్ రెడ్డి వంట పోరాటం చెయ్యాలి, మరి ఖచ్చితంగా చేసి మరి అడుగుతాడు అనుకుంటున్నాం. అడిగినా అడగపోయినా అనేది డెసిషన్ అనేది ఆల్రెడీ ప్రజలు అనేది మ్యాండేట్ ఇచ్చారు, మరి వీళ్ళకి ఫుల్ మెజారిటీ. వీళ్ళు అనేది ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మనం కూడా చూడాలి ఫస్ట్ మీటింగ్స్లో. ఓకే, అంటే కళ్యాణ్ గారు అన్నారు సార్, వైసీపీ కుంభస్థలం మీద కొడతా అన్నారు, అన్నమాట నిలబెట్టుకున్నట్టే తిప్పి కొడితే 10 seats వచ్చాయి అంతే వైసీపీకి. ఓకే, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే కళ్యాణ్ గారు 21 చోట భారీ మెజార్టీతో గెలిచారు. అదేనండి, ఇప్పుడు కళ్యాణ్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి పిఠాపురంలో ఆయనకి చాలా టఫ్ ఫైట్ ఉండేది. ఆయన్ని మొత్తం ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంటే అక్కడ కూర్చుంది ఆయన గురించి. అయితే ఏంటంటే ఆయన ఛాలెంజ్గా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. 10 సంవత్సరాల అంటే సొంత డబ్బులతో చాలామందికి హెల్ప్ చేశారు. కానీ ఏంటంటే ప్రజలు అనేది ఒకసారి అవకాశం ఇద్దాం, ఈయన కూడా చూద్దాం. ఆంధ్ర అనేది మీకు తెలియదు ఏముంది, ఒకరు ఎక్కుతున్నారు, ఒకరు దిగుతున్నారు. ఒక్కరు గవర్నమెంట్కి ఎప్పటికీ ఇవ్వలేదు ఎవరికి ఛాన్స్. రాజశేఖర రెడ్డి టైంలోనే ఇచ్చారు తప్ప కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. 2014లో టీడీపీ గెలిచింది, 2019లో వైసీపీ గెలిచింది, మళ్ళీ 2024లో వైసీపీ ఓడింది, టీడీపీ గెలిచింది. ఎలా గెలిచినా ఎలా గెలవకపోయినా ఏంటంటే ప్రజలు అనేది వాళ్ళకి నచ్చినట్టుగానే ఇస్తున్నారు మ్యాండేట్. అయితే ఏంటంటే స్కీమ్స్ పంచడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది. అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తప్పడానికి లేదు. 1,50,000 రూపాయలు, 1,50,000 వాలంటీర్ ఉద్యోగాలను, 2,00,000 రూపాయలు, 2 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఏంటంటే మరి ప్రజలు అనేది ఎందుకు తిరుగుబాటు చేశారో మరి ఆయన రివ్యూ చేసుకోవాలి. మరి కింద పార్టీ క్యాడర్ ఎలా పడిందో, ఓటింగ్ ఎలా పడిందో ఆయన చూసుకోవాలి బాబా మరి. ఓకే, అండ్ మనం చూసాం సార్, సంక్షేమ పథకాల లేదంటే అభివృద్ధి అంటే 90% గుద్దారు అభివృద్ధికి. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అండ్ జగన్ గారు ఎక్కడ తప్పటి అడుగులు వేశారు అనుకుంటారు మీరు అభివృద్ధిలో? మెయిన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే సిట్టింగ్లు మార్చడం అనేది మెయిన్ చాలా మేజర్ మిస్టేక్ అండి. తర్వాత ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటే, అంతకన్నా ఏం కాదు. అయితే జనాల్లో ఉన్నారు ఆయనకి 39% అంతా వచ్చింది ఓటింగ్ షేర్, మేము కూడా చూసాం. అయితే ఏంటంటే జనసేన సంబంధించిన దాంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం అనేది మెయిన్ డ్రాబ్యాక్. రాజమండ్రిలో ఆయన పెట్టి హింస పెట్టడం, ఆ ఏజ్లో అలా చేయడం అనేది మెయిన్ డ్రాబ్యాక్. అది కూడా కాకుండా ఏంటంటే ఈయనకి ఎంతకాలం ఉందంటే 2 years కోవిడ్ పోయింది. కోవిడ్ 2 years పోయింది, 3 years చేసాడు ఈయన కూడా. 2 years ఏముంది, లాక్డౌన్లో ఎవరికాళ్ళు ఇంట్లోనే ఉన్నాం, ఎవరికాళ్ళు కూర్చున్నాం. 3 years చేసాడు ఈయన. చేసింది మంచి బాగానే చేసాడు కోవిడ్లో కూడా. కానీ ఏంటంటే జనాలకు నచ్చలేదు. మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ లేదు. అంటే వైజాగ్ మనం రీసెంట్గా మేము వెళ్ళాం, వైజాగ్ని బాగానే అభివృద్ధి చేశారు. కానీ ఏంటంటే జనాల్లో వ్యతిరేకత, భూ కబ్జాలు, స్కామ్స్ అని అంటున్నారని అది బలంగా తీసుకెళ్లారు ప్రతిపక్షం జనాల్లోకి. తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, అండ్ జనసేన గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారండి? ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయారని చాలా మాటలు అన్నారు, ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లారు, కానీ 21 చోట గెలిచింది కదా, ఏం చెప్తారు? మెయిన్ జనసేన కండి ఇప్పుడు జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు ఆయనకి పాలిటిక్స్ కాదండి, ఇప్పుడు ఉన్నది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు పీపుల్. ఆయన ఎక్కడ ఓడిపోయినా జనాల మధ్యలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సీఎం వ్యక్తిలాగా పోరాడాడు అందరి విషయంలోనూ. అయితే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఈయన కూడా అలాగే ఇప్పుడు బాధ్యత వచ్చింది. దీనికి బాధ్యత సంబంధించిన దాంట్లో స్టేట్ని ఎలా నడిపించాలనేది మనం అందరూ వేచి చూడాలి. అసలు ఎలా నడిపిస్తారు ఇప్పుడు సూపర్ 6 స్కీమ్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి కరెక్ట్ కాదండి స్టేట్ డెవలప్మెంట్లో. ఎందుకంటే ఆంధ్ర అనేది చాలా వెనకబడి ఉంది, హైదరాబాద్ మించితే చాలా క్యాపిటల్ లేని సిటీ కింద ఉంది ఇప్పుడు ఆంధ్ర. ఈ సూపర్ 6 స్కీమ్స్లో మేజర్గా దెబ్బయ్యేది ఏంటంటే ఆటో డ్రైవర్లు ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ అనేది కొంచెం రివ్యూ చేసుకోవాలి వాళ్ళు ఒకసారి చూసుకుని. దానివల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, ప్రజలకు కూడాను
ఇచ్చారు కాబట్టి మాట హామీ రేపు పొద్దున్న ప్రతిపక్షాలు అడుగుతారు కదా అసెంబ్లీలో ఇచ్చిన హామీ మన నెరవేర్చలేదని. అది మెయిన్ బ్యాడ్ రాకుండా అసలు ఇది ఎలా విధి విధానాలు గైడ్ లైన్స్ ఎలా ఇస్తారో మనం కూడా చూడాలి ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లో చూసి చెయ్యాలి మనం కూడా. థ్యాంక్ యూ అన్న.